ఎక్కడైనా అండి తెలివితేటలను బట్టే ఉంటారు. ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా. ఆంధ్రాలో మొత్తము సంపన్నులు కాదు. తెలంగాణలో మొత్తం పేదవాళ్ళు కాదు. తెలంగాణలో కూడా తెలివి ఉన్నవాళ్ళు సొంతంగా కంపెనీలు పెట్టుకున్నారు, ఎదుగుతున్నారు. తెలివి తక్కువ వాళ్ళు అలాగే ఉండిపోయారు. ఆంధ్రాలో కూడా సేమ్ అంతేనండి. ఇప్పుడు 10 ఏళ్ళయి తెలంగాణ 10 ఏళ్ళు నిండిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ గొడవలు ఎందుకు తీసుకొస్తున్నారు? విగ్రహాలు ఎందుకు పడగొడతాము అంటున్నారు. ఆలోచించాలి. మనమందరం ఆంధ్ర వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా అన్నదమ్ముల్లాంటి వాళ్ళమండి. మనము కొట్టుకుని ఇతర రాష్ట్రాల్లోల్ని బాగుపరుస్తున్నాం. అస్సలకి కొంచెమైనా తెలివి ఉండి గట్టిగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇక్కడ బిజినెస్‌లన్నీ ఆంధ్ర వాళ్ళయ్యేనా? బిజినెస్‌లన్నీ తెలంగాణ వాళ్ళయ్యేనా? మనం ఆలోచించాలి. అసలు బేగం బజార్ గానీ, మన పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు గానీ, ఇనుముకు సంబంధించిన ఏ ఫ్యాక్టరీ చూసినా గుజరాతోళ్ళు, నార్త్ ఇండియన్సోళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడంగా, మనం అన్నదమ్ములం అండి. ఆంధ్ర, తెలంగాణ వాళ్ళం. మన తెలుగోళ్ళం. మనం ఒకరికొకరు సాయం చేసుకోవాలి. మనం ఒకరికొకరు పెద్దోళ్ళవ్వాలి. ఆంధ్ర వాళ్ళు మొత్తము ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టి ఆంధ్రాకి డబ్బులేం తీసుకెళ్ళటం లేదుగా. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారుగా. తెలంగాణలో కూడా చానా మంది పెద్దోళ్ళయ్యారండి. తెలివి తక్కువ అమాయకులని ఇలా రెచ్చగొట్టేసి వాళ్ళని రోడ్డు మీదకి పంపించి, గొడవలు పట్టించి, వాళ్ళు ప్రాణాలు పోతే వచ్చి ఏదో అమరవీరులని ఒక దండేసి ఆ కుటుంబానికి ఏమన్నా ఆదుకుంటున్నారా? ఏం లేదండి. రాజకీయ నాయకులు శవ రాజకీయం. చనిపోయిన అమరవీరుల పైన వీళ్ళు ఏమంటారు కోటలు కట్టుకుంటున్నారు. పేదవాళ్ళు ఇలాగే పేదవాళ్ళుగా ఉండిపోతున్నారు. రాజకీయ నాయకులు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు. తెలంగాణ వచ్చి ఇన్ని రోజులైంది కదండీ! తెలంగాణలో ఉన్న పేదవాళ్ళు అలాగే ఉన్నారు కదా! తెలంగాణ వచ్చింది. పవర్ మీకొచ్చింది. తెలంగాణ పేదవాళ్ళ కోసం ఏమన్నా చేశారా? వాళ్ళు మాత్రం కోట్లు సంపాదించుకుంటున్నారు. మనం ఆలోచించాలి. రాజకీయ నాయకుల మాటలకు మనం బలవ్వద్దు. మనం అందరము అన్నదమ్ముల్లాగా హ్యాపీగా, సంతోషంగా ఉన్నాము. ఎవరి కష్టం వాళ్ళే పడాలండి. ఎవరు ఎవరిని ఉద్ధరించరు. వీళ్ళ మాటలు విని రెచ్చిపోయి మన కుటుంబంలో ఎవరన్నా పోగొట్టుకుంటే ఆ బాధ వాళ్ళు ఎవ్వరూ తీర్చలేరు. గుర్తుపెట్టుకోండి. ప్రశాంతంగా ఉండండి. ఆలోచించండి. మన పని మనం చేసుకుందాం. వాళ్ళ పాటికి వాళ్ళు అలాగే అరుస్తూ ఉంటారు. మీకు ఏ నాయకుడు మంచివాడు, మనకి న్యాయం జరుగుతుంది అనిపిస్తే ఆ రాజకీయ నాయకుడికి ఓటెయ్యండి. అంతేగాని మళ్ళీ అదే రెచ్చగొట్టే నాయకులకు